మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? నేనేమైనా తప్పు చేశానా? ఇంకేమైనా బెటర్‌గా ఏదైనా చేసి ఉండాల్సిందా? ఇలాంటి ఆలోచనలంతా కూడా, ఇలాంటి స్టోరీస్ అంతా కూడా మీ మైండ్‌లో తిరుగుతా ఉంటది కదా! మీరు ఎంత తిప్పినా వాళ్ళు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే నిజం. ట్రూ హీలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? వాళ్ళు తిరిగొచ్చి మీకు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన దానికి అని చెప్పి, ఆ ఆలోచన మీరు ఎప్పుడైతే వదిలేస్తారో, ఆ ఆవేశాన్ని, ఆ కోపాన్ని, ఆ ఎమోషన్ ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మొదలవుతుంది ట్రూ హీలింగ్ అనేది. చూడండి, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్‌లో మల్టిపుల్ ట్యాబ్స్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. ఎవరు ఓపెన్ చేశారు? మీరు. ఎవరు క్లోజ్ చేయాలి? మీరే క్లోజ్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందండి? ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోయి బ్యాటరీ అంతా కూడా వీక్ అయిపోతాయి. అవునా? అదేవిధంగా మీ జీవితంలో ఒక విషయం ఓపెన్ అయింది. ఎవరు ఓపెన్ చేశారు? మీరు. ఎవరు క్లోజ్ చేయాలి? ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ? మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అవునా? సో చూడండి, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదో వాళ్ళు తిరిగి వచ్చి ఆన్సర్ చెప్పాలి, కారణాలు చెప్పాలి అనే ఆలోచనని మీరు వదిలేయాలి. అది వాళ్ళకి కూడా అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు, దాన్ని వినాల్సిన అవసరం మీకు కూడా లేదు. యూ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో మీ యొక్క ప్రేమకి మీరు అర్హులు. మిమ్మల్ని ఒదిగించని, మిమ్మల్ని గౌరవించే, మిమ్మల్ని పక్కన పెట్టిన ప్రేమకి మీరు అర్హులు. అండ్ ఆల్సో మీకు విలువనిచ్చే ప్రేమకి మీరు అర్హులు.